నమస్తే, వెల్కమ్ టు తెలుగు న్యూస్. నేను గోపికృష్ణ. అప్పసాని రాజేష్ గారు మనతో ఉన్నారు, అనలిస్ట్. రాజేష్ గారు నమస్కారం సార్. నమస్కారం. రాజేష్ గారు, వాలంటీర్ల దీని గురించి నిన్నటి నుంచి మీరు మాట్లాడుతూనే ఉన్నారు రకరకాల వేదికల మీద. కానీ ఇది ఒక రకంగా టీడీపీ డిఫెన్స్ చేసుకోవాల్సిన పరిస్థితిలో పడిపోయిందా అనే ఒక చర్చ కూడా ఉన్న నేపథ్యంలో వాలంటీర్లు వెళ్ళి పెన్షన్ ఇవ్వలేకపోవడం అని అంటే ఎవరి తప్పు అనేది డిసైడ్ చేయాలి ఇక్కడ ఒకటి వాస్తవ పరిస్థితి మనం కొంచెం డీటెయిల్గా అనలైజ్ చేయాలి. డెఫినెట్గా చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, పెన్షన్ అందివ్వడానికి కావాల్సింది వాలంటీర్ కాదు, డబ్బులు కావాలి కదా. డబ్బులు అంటూ ఉంటే అది వాలంటీర్ అందిస్తాడా, గతంలోలాగా పంచాయతీ సెక్రటరీ అందిస్తాడా, లేదు ఇప్పుడు ప్రభుత్వం సంకల్పిస్తున్నట్టుగా గ్రామ సచివాలయ సిబ్బంది అందిస్తారా అనేది ఇర్రెలవెంట్. మొట్టమొదటిగా మౌలికంగా వాళ్ళ దగ్గర ఉండాల్సిన రిసోర్స్ డబ్బు. అంటే ఆ గ్రామంలో ఎంతమంది పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి సంబంధించిన అమౌంట్ అంటూ ఆ గ్రామానికి చేరిస్తే దాన్ని ఎవరు డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది అది సెకండరీ మ్యాటర్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు 2019 మే 30 ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన ప్రమాణ స్వీకారం చేయడానికి కొన్ని దశాబ్దాల ముందు నుంచి పెన్షన్ అందుబాటులో ఉంది. రేపు ఒకవేళ రాబోతున్న ఎన్నికల్లో ఆయన ముఖ్యమంత్రి స్థానం నుంచి దిగిపోయినా ఈ పెన్షన్ కొనసాగుతుంది. పెన్షన్ జగన్మోహన్ రెడ్డి గారితో మొదలు కాలేదు, జగన్మోహన్ రెడ్డి గారితో అంతము కాదు. అలాగే కేవలం ఒక 5 సంవత్సరాల టెన్యూర్లో మాత్రమే ఈ వాలంటీర్ వ్యవస్థ ఉంది. ఈ వాలంటీర్ వ్యవస్థ రాకముందు పెన్షన్ విధానం ఉంది, భవిష్యత్తులో కూడా పెన్షన్ విధానం ఉంటుంది. కాబట్టి మొట్టమొదటిగా ప్రభుత్వం వివరణ ఇవ్వాల్సింది, వాలంటీర్లని ఎలక్షన్ కమిషన్ ఆపటం వల్ల మీరు పెన్షన్ ఇవ్వట్లేదా, లేదు మీ దగ్గర డబ్బులు లేక పెన్షన్ ఇవ్వట్లేదా. ఈ రెండోది అనుకోవడానికి కారణాలు ఏమన్నా ఉన్నాయా? మాట్లాడదాం. ఓకే, ఇప్పుడు నిజంగానే మీ దగ్గర రిసోర్సెస్ ఉండున్నట్టయితే 3వ తారీఖు నుంచి పెన్షన్ ఇస్తామని చెప్పని ముందుగానే ఎందుకు ప్రకటన చేశారు? మీరు 1వ తారీఖు బ్యాంక్ హాలిడే కాబట్టి 3వ తారీఖు నుంచి ఇస్తామంటున్నారు. మీరు ముందుగానే మీ అంటే ప్రభుత్వం ఏ రోజు నుంచి పెన్షన్ ఇవ్వబోతుంది అనేది ముందుగానే ప్రకటించున్నారు కదా. 30th 31st సాటర్డే సండే బ్యాంక్ వర్కింగ్ డేస్ కదా. మీరు ప్రభుత్వం వైపు నుంచి అధికారికంగా సెర్ప్ అకౌంట్కి డబ్బులు ట్రాన్స్ఫర్ చేశారా? అంటే రాష్ట్రంలో అమల్లో ఉన్న 65 లక్షల పెన్షన్లకు సంబంధించి ప్రతి మంత్ ఎంతైతే పెన్షన్ బిల్లు ఉంటుందో దానికి సంబంధించిన అమౌంట్ సెర్ప్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేశారా? చేసుంటే ఆ ట్రాన్సాక్షన్ హిస్టరీ చూపిండి. ఇప్పుడు ఓకే, ప్రభుత్వం దగ్గర రిసోర్సెస్ ఉండున్నట్టయితే ప్రతి నెల 1వ తారీఖు టెన్షన్గా పెన్షన్లు ఇస్తున్నారు కదా. ప్రభుత్వ ఉద్యోగులకి జీతాలు, రిటైర్డ్ ఉద్యోగులకి పెన్షన్స్ ఇవ్వకున్నా కూడా సామాజిక పెన్షన్లు అయితే ప్రతి నెల 1వ తారీఖు ఇస్తున్నారు కదా. ప్రభుత్వం నిజంగానే 1వ తారీఖు కనుక సిద్ధం అయ్యి ఉన్నట్టయితే మొట్టమొదట మీ సన్నద్ధత అంటే మీ రిసోర్సెస్ అవైలబిలిటీ ఒకసారి మీరు చూపిండి, మీ స్టేట్మెంట్స్ చూపిండి. ప్రభుత్వం సన్నద్ధత వ్యక్తం చేసింది ఒక టైంలో. 1వ తారీఖు పెన్షన్ల పంపిణీకి కావాల్సిన రిసోర్సెస్ మొబిలైజ్ చేసింది. కానీ తన ప్రయారిటీస్ మార్చుకొని మార్చి చివరి వారంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన కాంట్రాక్టర్లకు 1500 కోట్లు బిల్లులు చెల్లించారు. సో ఫండ్స్ ఎగ్జాస్ట్ అయినాయి. ఇప్పుడు ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు. డబ్బులు రావాలి. ఎక్కడి నుంచి రావాలి? రేపు అంటే ఏప్రిల్ 2వ తారీఖు రిజర్వ్ బ్యాంక్లో బాండ్స్ వేలాన్ కోసం ఇండెంట్ పెట్టున్నారు. అది అక్కడ సబ్స్క్రైబ్ అవ్వాలి, బాండ్స్ వేలం అవ్వాలి, ప్రభుత్వ ఖజానాకి డబ్బులు రావాలి, అప్పుడు సెర్ప్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాం కాబట్టి అని చెప్పని మీరు 3వ తారీఖు నుంచి అని చెప్పని సిద్ధత మీ అంటే ఏ రోజు నుంచి మీరు ఇవ్వగలుగుతాం అనేది ముందుగానే మీరు ప్రకటన చేస్తారు. అంటే ఇక్కడ ఒక్క మాట, నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఎన్నికల కమిషన్కి లెటర్ రాసి దీని మీద కంప్లైంట్ చేసి ఆయన ఎన్నికల కమిషన్ వాలంటీర్లను ఆపాల్సిందే, పెన్షన్ వాళ్ళతో ఇప్పించడానికి వీల్లేదని ఎన్నికల కమిషన్ చెప్పకపోయినా కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం పరిస్థితి ఇదేనా? 3వ తేదీనే ఇచ్చేవాళ్ళ? 3వ తారీఖు నుంచి ఇస్తున్నాము అనేది వారం క్రితమే ప్రభుత్వం అనౌన్స్ చేసింది. కాబట్టి ఎలక్షన్ కమిషన్ వైపు నుంచి ఆదేశాలు మొన్న సాయంత్రం వచ్చినాయి. అవును. కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఆదేశాలకి ప్రభుత్వ సన్నద్ధత లోపానికి సంబంధం లేదు. ఓకే 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 ప్రభుత్వం 1వ తారీఖు నాటికి తన దగ్గర రిసోర్సెస్ లేవు కాబట్టి ఆ అంశాన్ని ప్రజలకు తెలియనికుండా ఉండటం కోసం ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ వైపు నుంచి వచ్చిన ఈ ఆదేశాలని ఒక సాకుగా చూపించి
ప్రజల్లో ముఖ్యంగా పెన్షన్ లబ్ధిదారుల్లో ఎమోషనల్గా తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తాం. ఎగ్జాక్ట్లీ అట్లనే ఫీల్ అయ్యే అవకాశం ఉంది కదా. ప్రతి నెల 1వ తేదీన వాలంటీర్ ఇంటికి వచ్చి పెన్షన్ ఇచ్చేవాడు. ఇప్పుడు 1వ తేదీ ఇవ్వట్లేదు, 3వ తేదీ ఇస్తామంటున్నారు. అది కూడా వాలంటీర్లు ఇచ్చే పరిస్థితి లేదు. సచివాలయానికి వెళ్ళి తీసుకోవాలా, లేకపోతే సచివాలయం సిబ్బంది ఇంటికి వచ్చి ఇస్తారనేది క్లారిటీ లేదు. ఇప్పుడు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళల్లో ఒక చర్చ జరిగే అవకాశం ఉంది కదా. ఆ చర్చని వీళ్ళు తీసుకెళ్తున్నారు కదా. ఇక్కడ అదే చెప్తున్నా నేను. మొట్టమొదటగా సంక్షేమ పథకాల లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాస్తవ పరిస్థితి తెలుసు. ఏం తెలుసు? పెన్షన్ అంటూ పంచాయతీ సెక్రటరీ దగ్గరికి వస్తే పంచాయతీ ఇంతకుముందు అంటే మొదటి నుంచి అమల్లో ఉన్న విధానం ఏంటి? పంచాయతీ సెక్రటరీ దగ్గరికి పెన్షన్ అమౌంట్ వచ్చేది. అవును. పంచాయతీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి పెన్షన్ అమౌంట్ ఎవరి అమౌంట్ వాళ్ళు తీసుకునేవాళ్ళు. అవును. 2019 తర్వాత ఈ వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి డోర్ డెలివరీ సిస్టమ్ మొదలుపెట్టారు. ఈ డోర్ డెలివరీ సిస్టమ్ లేకముందు కూడా బెడ్ రిడెను 90% అండ్ అబోవ్ ఫిజికల్లీ డిజేబిలిటీ ఉన్న వాళ్ళకి పంచాయతీ సెక్రటరీ ఇంటికి వచ్చి ఇచ్చేవాళ్ళు. మిగిలిన వాళ్ళకి పంచాయతీ ఆఫీస్ దగ్గర పే చేసేవాళ్ళు. ఇక్కడ పెన్షన్స్లో అసలు అంటే అందరికందరూ వృద్ధాప్య పింఛన్లు ఉన్నాయా? అంటే సహజంగా మనం పంచాయతీ ఆఫీస్ దాకా వెళ్ళలేని స్టేజ్లో ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. 75 అండ్ అబోవ్ లేదు 70 అండ్ అబోవ్ ఇయర్స్ ఏజ్లో ఉన్నాళ్ళు వృద్ధులు, లేదు 80 అబోవ్ ఉన్నాళ్ళు కురువృద్ధులు ఎవరైనా ఉన్నారు పంచాయతీ ఆఫీస్ దాకా వెళ్ళలేరంటే అర్థం ఉంది. వితంతువులు ఉన్నారు కదా పింఛన్దారుల్లో, ఒంటరి మహిళలు ఉన్నారు కదా, డప్పు కళాకారులు ఉన్నారు కదా, హిజ్రాలు ఉన్నారు కదా, తర్వాత కల్లుగీత కార్మికులు ఉన్నారు కదా. మరి వాళ్ళందరికి కూడా ఫిజికల్ డిజేబిలిటీ ఉందా? వాళ్ళకి కాదుగా. వాళ్ళు బెడ్ రిడెన్ కాదుగా. వాళ్ళు పంచాయతీ ఆఫీస్ దాకా వెళ్ళగలిగినది ఏజ్లోనే ఉన్నారుగా. వాళ్ళ వైపు నుంచి మేము పంచాయతీ ఆఫీస్కి వెళ్ళి తీసుకోమని చెప్పని మీ దగ్గర ఏమైనా అభ్యంతరం వ్యక్తం చేశారా? వాలంటీర్లను ఆపమన్నారు. మీరు 1వ తారీఖు ఇవాళ పంచాయతీ సెక్రటరీ దగ్గర అమౌంట్ పెట్టించండి. ఎందుకని పెట్టలా? మీ దగ్గర డబ్బులు లేవు. ఈ డబ్బులు లేని దాన్ని కప్పిపెట్టుకోవడానికి మీరు చేసిన అతి పెద్ద తప్పేంటి? రేపు బాండ్స్ ఆక్షన్ జరిగి ఫండ్స్ వస్తాయి అనే ఉద్దేశంతో మీరు ముందుగా మీ దగ్గర ఉన్న ఫండ్స్ని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ బిల్స్కి చెల్లించేశారు. అంటే మబ్బును చూపించి ముంతల నీళ్లు ఒలకబోసారు మీరు. రేపు అప్పు వస్తుంది అని చెప్పని ఇవాళ చేతిలో ఉన్న డబ్బులు ఖర్చు పెట్టారు. మరి ఈ చర్చ జనాల్లో జరుగుతుందా? ఇవన్నీ ఎన్ని రోజులు మాట్లాడుకుంటారు? వాళ్ళ చేతికి డబ్బులు అందన వరకు మాట్లాడుకుంటారు. ఎగ్జాక్ట్లీ. ప్రభుత్వం ఎన్ని రోజులు ఆపగలుగుద్ది? ప్రభుత్వం ఎన్ని రోజులు ఆపితే ప్రజలకు అర్థం కాదా? వాలంటీర్ని ఆపింది ఎలక్షన్ కమిషన్. ప్రభుత్వాన్ని పెన్షన్ పంపిణీ చేయొద్దని చెప్పిందా? ఎగ్జాక్ట్లీ. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోమని చెప్పారు. 130,000 మంది సచివాలయ సిబ్బంది ఉన్నారు. అంటే 2,60,000 మంది వాలంటీర్ల బదులు 130,000 మంది సచివాలయ సిబ్బంది ఉన్నారు. ఈ సచివాలయ సిబ్బందితోటి ఎన్నికలే నిర్వహించాలని చెప్పని చూసింది కదా ప్రభుత్వం. అట్లాంటిది పెన్షన్ పంపిణీ చేయించలేదా వాళ్ళతోటి? కరెక్ట్. చేయించాలి అని అంటే మొట్టమొదటగా జుట్టు అంటూ ఉంటే ఏ కొప్పు వేసుకోవడానికైనా వెసులుబాటు ఉంటుంది. అసలు జుట్టే లేని బోడిగుండ అయ్యన్న దగ్గర విగ్గు పెట్టుకొని తిరగాలి. ఇవాళ వీళ్ళ దగ్గర డబ్బులు లేవు కాబట్టి ఈ విధమైన మేక్ ఓవర్కి ప్రయత్నం చేస్తున్నారు. ప్రజల్లో డబ్బులు లేని నిస్సహాయతని అసమర్థతని కప్పిపెట్టుకోవడానికి, తమ వైఫల్యాన్ని ప్రజల్లో చర్చనీయాంశం కాకుండా చేయడానికి ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఆదేశాలను చూపించి, ఈ ఎలక్షన్ కమిషన్ ఈ ఆదేశాలు ఇచ్చింది కాబట్టి దీనివల్ల మేము పెన్షన్ ఇవ్వలేకపోతున్నామని చెప్తున్నారు. ఇది ఎన్ని రోజులు ప్రజలు విశ్వసిస్తారు? 1 రోజు 2 రోజులు దీన్ని ఒక ఎమోషనల్ ఇష్యూగా మలిచే ప్రయత్నం చేయగలరు. ఇక్కడ ఇంకొంచెం లోతుకి వెళ్దాం. అసలు ఎలక్షన్ కమిషన్ ఎందుకు ఇచ్చింది ఈ ఆదేశాలు? వాలంటీర్లని ఎన్నికల విధుల నుంచి దూరంగా ఉంచండి, డబ్బు పంపిణీ సంక్షేమ పథకాల కూడా వాళ్ళ చేతుల మీదుగా జరగడానికి వీల్లేదనే అంత స్పష్టమైన ఆదేశాలు ఎలక్షన్ కమిషన్ ఎందుకు ఇచ్చింది? ఇవాళ వాళ్ళు వాలంటీర్లు, ప్రభుత్వం వాళ్ళకు గౌరవ వేతనం పే చేస్తూ ఉంది. వాళ్ళని వైసీపీ కార్యకర్తలుగా చిత్రీకరించింది ఎవరు? ప్రతిపక్షాలు చిత్రీకరించినయా? వైసీపీ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళ పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు విజయసాయిరెడ్డి గారు, వాళ్ళ మంత్రులు, వాళ్ళ శాసనసభ్యులు, ప్రస్తుతం పోటీలో ఉన్న అభ్యర్థులు, వీళ్ళు ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేసి వీళ్ళు వాళ్ళకి గిఫ్ట్ హ్యాంపర్లు ఇస్తా ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా సిద్ధం సభలో మనకి 2,60,000 మంది సైన్యం ఉన్నారు, వాలంటీర్లు మన అభిమానులే, మన పార్టీ కార్యకర్తలే అని చెప్పని స్పష్టం చేసింది ఎవరు? ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ప్రభుత్వం చేత గౌరవ వేతనం పే చేయబడుతున్న వాలంటీర్లని మా పార్టీ కార్యకర్తలే అని చెప్పని ఎండార్ చేసిన తర్వాత ఎలక్షన్ కమిషన్ ఎందుకు చర్యలు తీసుకోదు? వాళ్ళని బాహాటంగా మీ పార్టీ ప్రచార కార్యక్రమాల్లో వాడుకుంటున్న తర్వాత ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు. వాళ్ళని
అంటే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత బాహాటంగా ఎన్నికల కార్యక్రమాల్లో ప్రచార కార్యక్రమాల్లో వాళ్ళు పాల్గొంటున్నప్పుడు వాళ్ళని అధికారిక విధుల్లో ఎలా కొనసాగనిస్తారు? వాళ్ళని ఆ విధంగా ఒక రకంగా బలిపశువులుగా మార్చింది జగన్మోహన్ రెడ్డి గారు. ఆయనే స్వయంగా కొంతమంది మీద కేసులు కూడా అవుతున్నట్టున్నాయి. 100కి 100 ఇవాళ పరిస్థితి ఎట్లా ఉందంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మేకను బలిచ్చే ముందు దాని మెడల్లో దండలేస్తారు, బొట్లు పెడతారు, తప్పెట్లు వాయిస్తూ ఉంటారు, చిందులు వేస్తూ ఉంటారు. దాని ముందు నా గుంపులో దేనికి లేని మర్యాద నాకు ఇస్తున్నారు ఈ మనుషులు అని చెప్పని అది పొంగిపోతే అట కాసేపు తర్వాత దాని తలకాయ నరికేస్తారు. వాలంటీర్లు కూడా ఇవాళ ఆహా మా ఎమ్మెల్యేలే మాకు పిలిచి భోజనాలు పెడుతున్నారు, మాకు గిఫ్ట్ హ్యాంపర్లు ఇస్తున్నారు, మాకు డబ్బులు ఇస్తున్నారు అని చెప్పని పొంగిపోతే ఎట్లా? దీని పర్యవసానం ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ తీసుకున్న చర్యలు. రేపటి రోజున రాబోయే ప్రభుత్వం మిమ్మల్ని కొనసాగిస్తాను అంటుంది. మీరు ఈ అత్యుత్సాహ ప్రదర్శన చేసి అధికార పార్టీ నాయకుల ఆదేశాలు తలొగ్గి మీరు వాళ్ళతో పాటు ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటే రేపు రాబోయే ప్రభుత్వం మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుందా? మీ భవిష్యత్తుకు ముడిపడిన అంశం ఇది. ఇటువంటి సందర్భంలో బలీకా బకరాలు మీరవుతున్నారు. మొట్టమొదటి మీరు రిలీజ్ అవ్వండి. రైట్. 100కి 100 ఈ పరిస్థితి సృష్టించింది జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళని వాళ్ళ ఎలక్షన్ కమిషన్ దగ్గర ఎక్స్పోజ్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళ మీద చర్యలకు కారణం అధికార పార్టీ నాయకులు. ఈరోజు దువ్వాడ శ్రీనివాస్ గారు ఒక ప్రెస్ మీట్ ఆయన ఒక మీడియాని అడ్రస్ చేస్తూ ఒక బులెటిన్ వచ్చింది చూశాను నేను. మా పార్టీ కార్యకర్తలే రాజీనామా చేసి మా పార్టీ ప్రచారాల్లో పాల్గొంటారు, మీ మొహాన్ని కొడతాం రాజీనామా. ఎవరు మొహాన్ని కొట్టాలి? వాళ్ళ భవిష్యత్తు ఆళ్ళు పనంగా పెట్టుకోవడానికి సిద్ధపడుతుంటే ఇప్పటి వరకు డిగ్రీ రాజీనామా చేసి మీ కార్యకర్తలు అయితే ప్రభుత్వం జీతం ఇవ్వకుండా మీరు కార్యకర్తలకు ఉపయోగించుకోవచ్చు. ప్రభుత్వం జీతం ఇస్తూ కార్యకర్తలు అంటే కదా ఇవాళ బలిపశువులుగా మారుస్తుంది మీ పార్టీ నాయకులు మారుస్తున్నారు వాళ్ళని. ఇటువంటి సందర్భంలో ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకుంటుంది. ఎలక్షన్ కమిషన్ తీసుకున్న చర్యల్ని సాగ్గా చూపించి మీరు ఇవాళ పెన్షన్దారుల దగ్గర సానుభూతి పొందాలి అనుకుంటే అదే పెన్షన్దారులు రిలీజ్ అయ్యే ఇష్యూస్ కూడా చాలా ఉన్నాయి. ఇదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే 3,000 రూపాయలు పెన్షన్ చేస్తానని చెప్పారో ఆ 3,000 రూపాయల పెన్షన్కి 5 సంవత్సరాల కాలం తీసుకున్నారు ఆయన. 2019 మే 30 తారీఖు ఆయన అధికార బాధ్యతలు చేపడితే ఆ 3,000 భర్తీ చేయడానికి 2024 జనవరి దాకా కాలం పట్టింది ఆయనకి. ఇది రిలీజ్ అవ్వలేరా పెన్షన్దారులు? అదే చంద్రబాబు నాయుడు గారు ఆయన పాలనా బాధ్యతలు చేపట్టే నాటికి 200 రూపాయల పెన్షను, ఆయన 1000 రూపాయలు చేస్తానని చెప్పిన వాగ్దానాన్ని సింగిల్ స్ట్రోక్లో కంప్లీట్ చేశారు. అదే సందర్భంలో 2019 నాటికి దాన్ని మళ్ళీ సింగిల్ స్ట్రోక్లో 2,000 చేశారు. ఇప్పుడు ఆయన 4,000 పెన్షన్ చేస్తానని చెప్తున్నారు. మీ ఇంటికి గడప దగ్గరికి వచ్చి పెన్షన్ ఇస్తామని చెప్తున్నారు. అదే సందర్భంలో గత ప్రభుత్వ హయాంలో అమలైన ఇంకొక వెసులుబాటు ఏంటి? ఆ రోజున 2 నెలల వరకు పెన్షన్ తీసుకోకుండా 3 నెలల్లో 3 నెలలది అమౌంట్ కలిపి తీసుకోవడానికి వెసులుబాటు ఉండేది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో 1 నెల పెన్షన్ తీసుకోకుంటే సెకండ్ మంత్కి ఆ అమౌంట్ జప్తు అయిపోతుంది. అంటే అమౌంట్ క్యారీ ఫార్వర్డ్ అవ్వట్లా. ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఎందుకంటే పిల్లల దగ్గర ఎక్కడైనా ఉండే వాళ్ళకి వాళ్ళ నేటివ్ ప్లేసెస్కి వచ్చే పెన్షన్ తీసుకోవాలి. సగం డబ్బులు ఛార్జీలకు వెళ్ళిపోతూ ఉన్నాయి. అదే సందర్భంలో పోర్టబిలిటీ ఫెసిలిటీ ఉండేది ఆ ప్రభుత్వ హయాంలో. అంటే ఎవరైనా రాష్ట్ర పరిధిలో ఎక్కడి అయినా పెన్షన్ క్లెయిమ్ చేసుకోవడానికి ఆస్కారం ఉండేది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో పోర్టబిలిటీ ఫెసిలిటీ తీసేశారు. పోర్టబిలిటీ ఫెసిలిటీ ఇస్తాము, 3 నెలల వరకు మీ పెన్షన్ లైవ్లో ఉండే విధంగా చూస్తాము, మీ డబ్బులు కూడా జప్తు చేయము, 4,000 పెన్షన్ చేస్తామని చెప్పని ఒక పక్క ప్రతిపక్ష పార్టీ వాగ్దానం చేస్తుంది. గతంలో సింగిల్ స్ట్రోక్లో ఆ పెంచిన ట్రాక్ రికార్డ్ ఆయనకుంది. రెండో పక్క 1,000 రూపాయలు పెంచడానికి 4 ఇన్స్టాల్మెంట్లో పెంచిన నేపథ్యం జగన్మోహన్ రెడ్డి గారిది. ఇవి గమనించలేనంతటి అమాయకత్వంలో ప్రజలు లేరు. ఇవన్నీ ప్రజలు చాలా స్పష్టంగా గమనించుకుంటానే ఉన్నారు. తాత్కాలికంగా ఎమోషనల్గా మార్చి దీన్ని ఒక ప్రచారాస్త్రంగా మలుచుకోగలనని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నా ఆయన పాలనా హయాంలో సాధించిన విజయాలు ప్రస్తావించుకోవడానికి ఏం లేవు. కాబట్టి ఇటువంటి అంశాన్ని హైలైట్గా చేసి ఎలక్షన్కి ఒక అజెండా సృష్టించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నెలే కాదు, మేలో కూడా ఇదే తంతు కొనసాగటం ఖాయం.